హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బతుకమ్మ పండుగ రెండవ రోజు కావడంతో రెండు వరుసలతో బతుకమ్మను పేరుస్తారు. ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసిన తర్వాత బతుకమ్మ కోసం తెచ్చిన పూలతో రెండో రోజు అటుకుల బతుకమ్మను పేరుస్తారు. ఈ అటుకుల బతుకమ్మ అమరికలో తంగెడు, గునుగు పూలు చాలా ముఖ్యమైనవి. ఈ పూలను తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకుంటారు. బతుకమ్మను పేర్చిన అనంతరం గౌరమ్మను కూడా చేస్తారు. రెండో రోజు బతుకమ్మ వేడుకల్లో పెద్దల కంటే పిల్లలే సందడిగా పాల్గొంటారు. అలాగే ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా అటుకులను సమర్పిస్తారు కాబట్టి అటుకుల బతుకమ్మ అని పేరు వచ్చినట్లు కూడా ఉంది. ఒక రాగి పళ్ళెం తీసుకుని దానిపై తామర ఆకులు లేదా గునుగు, తంగేడు పూలను పరుస్తారు. తర్వాత తంగెడు పూలు మొదట పెట్టి ఆపై నందివర్ధనం పూలు, బంతి పూలు, చామంతి పూలు, గడ్డి పూలు, గుమ్మడి పూలు, బీర పూలు వంటి రంగురంగుల పూలు చూడముచ్చటగా అమరుస్తారు. మధ్య మధ్యలో పలు ఆకులు కూడా అమరుస్తారు. గోపురం ఆకారంలో బతుకమ్మను రూపొందిస్తారు. బతుకమ్మను పేర్చడం పూర్తయిన తర్వాత దాని మీద పైభాగంలో పసుపుతో చేసిన గౌరీదేవి లేదా అమ్మవారి ప్రతిమను పెడతారు. అమ్మవారిని అందంగా పసుపు కుంకుమ ఆభరణాలతో అలంకరిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.